తెలంగాణలో ఇవాళ రేపు గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు 2 పరీక్షలు, రెండో రోజు 1 పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1 ఉండగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1401 కేంద్రాల్లో జరిగే గ్రూప్ 3 పరీక్షలకు 5,36,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి అధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో ఇవాళ రేపు గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు 2 పరీక్షలు, రెండవ రోజు 1 పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1 ఉండగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1401 కేంద్రాల్లో జరిగే గ్రూప్ 3 పరీక్షలకు 5,36,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి అధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో ఇవాళ రేపు కూడా గ్రూప్ 3 పరీక్షలు జరగబోతున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎక్కడికక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. మరి కొన్ని నిమిషాల్లోనే గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. ఇప్పటికే 144 సెక్షన్ అమలులో పెట్టినట్టు తెలుస్తుంది. మీరు ఆడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల ఒపీనియన్ ఏ విధంగా ఉంది? కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకైతే అధికార యంత్రాంగం అయితే సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులంతా కూడా చేరుకొని తమ అభ్యర్థిత్వాన్ని
నిరూపించుకోవడానికి అయితే ఈ యొక్క ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఆ జిల్లా కేంద్రాలలో ఆ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ ను అమల్లో ఉంచారు. విద్యార్థులకు ఏదైతే టీజీపీఎస్సీ ఆ నిబంధనలు అతిక్రమిస్తే కనుక వారిని బయటకు పంపించే విధంగా నిబంధనలను అయితే పకడ్బందీగా అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనము హన్మకొండలోని పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాము. విద్యార్థులు ఎలాంటి బ్యాగ్స్ తెచ్చినా, ఎలాంటి సెల్ ఫోన్స్ తెచ్చినా, ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చినా కూడా వాటన్నిటినీ కూడా ఇక్కడనే స్టోర్ చేపించేసి పంపిస్తున్నారు. కేవలం ఆధార్ కార్డు, హాల్ టికెట్ మాత్రమే ఆ లోపలికి అలౌ చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారము ఏదైతే మెహందీలు కానీ, ఎలాంటి వాచ్లు కానీ, ఎలాంటి ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ ఏవి తీసుకొచ్చినా కూడా వాటిని అనుమతించడం అయితే లేదు. మిగతా విధంగా ఎక్కడ చూసినా కూడా 144 సెక్షన్, ఇటు పోలీస్ బందోబస్తుతో పాటు ఇక్కడ ఎస్కలేషన్స్ కూడా పెట్టేసి వాళ్ళను చెక్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ గ్రూప్ 3 పరీక్ష కేంద్రంలో నిబంధనలు అయితే పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇక్కడ పరీక్ష ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. చెప్పండి, ఈ రోజు పరీక్ష ఎలా నిర్వహిస్తున్నారు, ఏమేమి నిబంధనలు? ఏం లేదండి, ఈ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ అనేది టోటల్ 2 days జరుగుతుందండి. 17th and 18th. 17th రోజు మనకి 2 సెషన్స్ ఉంటాయి. 18th రోజు ఓన్లీ 1 సెషన్. మార్నింగ్ సెషన్ వచ్చేసి ఎగ్జామ్ టైమింగ్ 10 to 12:30, ఆఫ్టర్నూన్ 3 to 5:30 అండి. కానీ మేము 10 to 12:30 మార్నింగ్ సెషన్ అయితే 8:30కే మేము క్యాండిడేట్స్ ని అలో చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి ప్లస్ మార్నింగ్ సెషన్ కాబట్టి మేము గంటన్నర ముందే క్యాండిడేట్ అలో చేస్తున్నాము. 8:30 to 9:30 వరకు క్యాండిడేట్ అలో చేస్తాం. 9:30 తర్వాత మేము అలో చేయడం జరగదు. ఎగ్జామ్ మాత్రం 10 o'clock స్టార్ట్ అవుతుందండి. 10 to 12:30 వరకు క్యాండిడేట్స్ అనేది ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి. ఈ కేసు ముందు కంప్లీట్ అయినప్పటికీ మేము 12:30 కంప్లీట్ అయిన తర్వాతనే, టైం అయిపోయిన తర్వాత మేము క్యాండిడేట్ బయటకు పంపడం జరుగుతుంది. అంటే ఏమేమి నిబంధనలు అంటే నిబంధనలు మేము మాకున్న ఐరాఫీసర్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళు 2 ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లను పెట్టారు. వాళ్ళు గేట్ దగ్గరనే పెట్టడం జరిగింది. ప్లస్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ప్లస్ మా స్టాఫ్ కూడా 2 ఉన్నారు. వాళ్ళను జెంట్స్ కి, లేడీస్ కి ఇద్దరికి ఏంటంటే వేరువేరుగా ప్రిస్ ప్యాంట్ పెట్టాము. వాళ్ళు ఎలాంటి మెహందీ గానీ, పెయింటింగ్లు గానీ ఉంటే మేము అలో చేయట్లేదు. వాళ్ళు ఎంబడి ఎలాంటి ఎలక్ట్రానిక్ గుడ్స్, ఎలక్ట్రానిక్ వాచెస్, షూస్ ఏ ఉన్నా మేము అలో చేయట్లేదు అండి. వాళ్ళ క్యాండిడేట్స్ దగ్గర ఓన్లీ హాల్ టికెట్ యాజ్ వెల్ యాజ్ హాల్ టికెట్ దగ్గరగా ఏంటంటే ఆధార్ కార్డు, ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే అలో చేస్తున్నాం. పెన్స్ కానీ మిగతా ఏమేమి అలో చేస్తారు? వాళ్ళ దగ్గర హాల్ టికెట్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, ఐడెంటిఫికేషన్ ప్లస్ పబ్లిక్ వరకు పెన్స్ అండి, అవి తీసుకొచ్చుకోమని చెప్పారు. మిగతా ఏమున్నా కూడా వాళ్ళను లోన్కి ఎంట్రీ చేయడం చేయలేదండి. మిగతా అన్ని అక్కడే మనము మొబైల్ డిపాజిట్, బ్యాంక్ డిపాజిట్ కౌంటర్ దగ్గర పెట్టమని చెప్పారు. అంటే లోపల విద్యార్థులకు, అభ్యర్థులకి లోపల ఎలాంటి ప్రశాంతమైన వాతావరణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాలని ముందు ఏంటంటే మెయిన్ గా నిరుద్యోగ యువతను ఉద్యోగస్తులు చేయాలనే సంకల్పంతో ఉండడం, అదే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పాన్ని మనం సహకారాన్ని మనం ఏంటంటే నిరుద్యోగులకు మంచి ఫెసిలిటీ కల్పించడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ కల్పించాము, ప్లస్ టాయిలెట్స్ కల్పించాము, ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఫెసిలిటీ, లైటింగ్, ఫ్యాన్స్, ఎవ్రీథింగ్ ఏర్పాటు చేశాము. నో సార్, మాకు గైడ్లైన్స్ ప్రకారం క్యాండిడేట్ హాల్ టికెట్ తీసుకోవాలి, ఐడెంటిఫికేషన్ తీసుకోవాలి, వాళ్ళ పెన్ వాళ్ళే తీసుకోవాలి. పెన్ తోనే పబ్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలక్ట్రికల్ గూడ్స్ తో పాటు ఏమన్నా మ్యారీడ్ ఉమెన్స్ కి ఏమన్నా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ మేము వాళ్ళ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఓన్లీ వాళ్ళు వేరే లేదండి. ఓన్లీ పెయింటింగ్ విషయంలో, షూస్ విషయంలో అవి అలో చేయట్లేదండి. రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. అది ఆశ మనం చూస్తున్నాము. అభ్యర్థులకైతే మహిళలకు పెయింటింగ్స్ సంబంధించి కావచ్చు, మెహందీలు కావచ్చు, వాటిని మాత్రము పకడ్బందీగా అమలు చేయట్లేదు. అలాంటి ఏమున్నా కూడా అలాంటి అభ్యర్థులను లోపలికి అలౌ చేయము. ఈ రోజు 2 సెషన్స్ లో 2 పరీక్షలు ఉంటాయి. 10 to 12:30, అదేవిధంగా 3 to 5:30 ఉంటుంది. అనంతరం రేపు మార్నింగ్ సెషన్ 1 పేపర్ ఉంటుంది. గ్రూప్ 3 లో 3 పరీక్షలు హాజరవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు వాళ్ళ భవితవ్యాన్ని నిరూపించుకోవడం కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనల దృష్ట్యా ఈ యొక్క గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే, గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అలో చేస్తున్నారు. ఇటు పోలీసులతో పాటు అటు పరీక్షా సిబ్బంది కూడా అభ్యర్థులను చెక్ చేస్తున్నారు. ఏదైతే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తో పాటు హాల్ టికెట్, అదే విధంగా ఏదైతే టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారము ఏదైతే పెన్ బాల్ చేయాల్సి ఉంటుందో ఆ పెన్స్ మాత్రమే అలో చేస్తున్నారు. మిగతా
ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, వాచెస్ కానీ, ఎలాంటి ఎలక్ట్రికల్ ఇయర్ ఫోన్స్ కానీ, మొబైల్స్ కానీ ఎలాంటివి కూడా లోపలికి అలో చేయడం లేదు. అలాంటి ఏమైనా అలో కనుక తీసుకొని వస్తే వాళ్ళని మాల్ ప్రాక్టీస్ కింద మేము బుక్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదే విధంగా ఆ పరీక్షా కేంద్రాల వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ను అమల్లోకి వచ్చి ఎలాంటి అవకతవకలు కానీ, ఇక్కడ ఎలాంటి అలజడి కానీ ఎవరు సృష్టించకుండా అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఇటు పోలీసులు అటు అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. అదే విధంగా పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు ఎంటర్ అయ్యాక హాల్ టికెట్ తో పాటు ఏదైతే పరీక్ష కేంద్రంలో అటు అధికారులు ఇచ్చేటువంటి ఎగ్జామ్ పేపర్ మినహా ఇలాంటివి కూడా అలో చేయని పరిస్థితి ఉంది. అయితే అభ్యర్థులకు మాత్రము సౌకర్యాల విషయంలో అటు టాయిలెట్స్ కావచ్చు, ఇటు వాటర్ కావచ్చు, ఇటు ఎలక్ట్రికల్ అటు ఎలక్ట్రానిక్ 24/7 ఉండేలాగా ఎలక్ట్రిసిటీ కావచ్చు ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఫ్యాన్స్ కూడా అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలోనైతే అన్ని సౌకర్యాల నడుమ ఈ యొక్క ఏర్పాట్లను అయితే గ్రూప్ 3 పరీక్ష సజావుగా సాగేందుకైతే ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాలు ఇటు 33 జిల్లా కేంద్రాలతో పాటు మరికొన్ని అదనపు కేంద్రాలలో కూడా పరీక్షా కేంద్రాలను అభ్యర్థుల కోరిక మేరకు అందుబాటులో ఉంచారు. ఆశా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏదైతే ఏర్పాటు చేశారో అందుకు అనుగుణంగా ఇటు DGPS కావచ్చు, ఇటు పోలీసులు అయితే ఇటు రెవెన్యూ కలెక్టర్ల సారథ్యంలోనైతే ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికైతే సర్వం సిద్ధమైంది ఆశ ఇక్కడ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.